అందరికీ నమస్కారాలు ఫ్రెండ్. నేను మీ బ్రదర్, మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఈరోజు ఒక వీడియోతో మీ ముంగడికి వస్తున్నాను ఫ్రెండ్. అందరూ దీన్ని ఆదరించండి, నన్ను ఆశీర్వదించండి. ఈ వీడియో మీకు కంపల్సరీ పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. డబ్బు యొక్క నిజమైన శక్తిని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. పూర్తిగా వినండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. డబ్బు విలువ ఏంది, డబ్బు శక్తి ఏంది, అది ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, బ్యాంకు మన డబ్బులతో సంపాదిస్తుంది. ఏదైతే బ్యాంక్ ఉంది కదా, బ్యాంక్ అనేది మన డబ్బులతోనూ సంపాదిస్తుంది. మీరు గమనించండి ఫ్రెండ్, బ్యాంకు వాళ్ళవి ఎక్కడ ఓన్ బిల్డింగ్ అనేది ఉండదు. అన్నీ వాళ్ళు ఎక్కడ ఎన్ని రోజులున్నా, ఎన్ని సంవత్సరాలున్నా రెంటెడ్ హౌజుల్ని మాత్రమే ఉంటారు. ఎందుకు అంటే ఓన్గా అయితే డబ్బులు అక్కడ నిల్వబడిపోతాయి, డబ్బు ఉన్నని రొటేషన్ కాదు అనే ఉద్దేశంతో కిరాయి హౌజులనే ఉంటారు. ఆ రొటేషన్తోనే బ్యాంకులు అనేది నడుస్తుంది. ఆ రొటేషన్ డబ్బులు కూడా ఎవరివి అంటే మనవి అంటే కస్టమర్లవి. బ్యాంకులో అకౌంట్ చేసుకున్న అకౌంట్ హోల్డర్లవి. ఆ అకౌంట్ హోల్డర్లో మనం కూడా ఒకరం. కాబట్టి బ్యాంకు రన్ అయ్యేదంతా మన డబ్బుల నుంచే రన్ అవుతుంటుంది ఫ్రెండ్. రెండోది వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా మన డబ్బులతోనే ఇన్సూరెన్స్ కంపెనీలకు వ్యాపారం జరుగుతుంది ఫ్రెండ్. ఈ మధ్యకాలంలో చాలామందికి ఫోన్లు వచ్చి ఉంటాయి. మీకు ఈ మొబైల్ నెంబర్కు లక్కీ డ్రా తగిలింది, లాటరీ తగిలింది, మీకు గిఫ్ట్ ఉంది, మీరు మా ఆఫీస్కి వచ్చి గిఫ్ట్ తీసుకెళ్ళండి, కానీ వచ్చేటప్పుడు ఇద్దరు రండి, భార్యాభర్తలు అని చెప్తారు. ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక ప్లాన్ చెప్తారు. ఇది మీరు ఇప్పుడు బాగుండరు, సంతోషం, రేపటి నాడు మీకేమన్నా అయితే, రేపటి నాడు మీ భర్తకి ఏమన్నా అయితే, ఆయన పోతే, ఇక్కడ ఏంటంటే వాళ్ళు చెప్పేది ఒక భయం, ఒక టెన్షన్ పెడతారు. ఆయన పోతే మీ కుటుంబం ఎట్లా గడుస్తుంది, కాబట్టి ఇన్సూరెన్స్ చేసుకోండి అని ఒక భయంతో, ఒక భయం క్రియేట్ చేసి, ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ చేసి అక్కడ కూడా వాళ్ళు వ్యాపారం అనేది చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్. మూడోది వచ్చేసి క్రెడిట్ కార్డు మన అవసరానికి మించి ఖర్చులు చేయిస్తుంది, మన అవసరానికి మించి అప్పులు చేయిస్తుంది. ఇవాళ మనతో లేకున్నా, చిల్లి గవ్వ లేకున్నా ఖాళీగా పోయి క్రెడిట్ కార్డు తీసుకొని వస్తువులు తీసుకోవచ్చు. ఇవాళ ఖాళీనే ఉంటుంది, ఖర్చు చేపిస్తుంది, రేపటి నాడు అప్పులు చేపిస్తుంది. కట్టకుంటే ఏ విధంగా ఉంటుందో క్రెడిట్ కార్డు పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉండరు, అప్పుల పాలైన వాళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే సరసాలకు తీసుకుంటారు. ఇప్పుడు అవసరం లేని వస్తువులు తీసుకొని, అవసరానికి మించి అవసరం లేని వస్తువులు తీసుకొని అప్పుల పాలయ్యడానికే ఇక్కడ అవకాశం ఉంది. డబ్బు ఈ క్రెడిట్ కార్డు రూపేణ మనల్ని ఈ విధంగా తయారు చేస్తుంది ఫ్రెండ్. ఇక నాలుగవది ఈఎంఐ తెలుసు కదా. ఈరోజు సంతోషాల కోసం రేపటి మన జీతాన్ని, మన జీతాన్ని ప్లస్ మన జీవితాన్ని ముందే తీసుకుంటుంది, ముందే తాకట్టు పెట్టిస్తుంది. ఈ ఈఎంఐ అనేది మన జీవితాన్ని, తర్వాత మన జీతాన్ని రెండింటిని ముందే మనకు తాకట్టు పెట్టిస్తుంది. ఆ విధంగా తీసుకుంటుంది. ఈరోజు సంతోషాల కోసం, చిన్న సంతోషాల కోసం రేపటి జీవితాన్ని, మన జీవితాన్ని రెండింటిని బలి తీసుకుంటుంది ఈఎంఐ కార్డు అండి ఫ్రెండ్స్. ఇక ఐదవది, గోల్డ్ మీద మనం పెట్టుబడి పెడితే దానికదే ఎటువంటి వడ్డీని ఇవ్వదు. గోల్డ్ అదాగానే ఉంటుంది, కానీ ఎలాంటి వడ్డీ అయితే రాదు. ఒకవేళ రేటు పెరిగినప్పుడు రేటు పెరుగుతూ వస్తుంది, కానీ అప్పటికప్పటికి మాత్రం ఎలాంటి వడ్డీ అంటే రాదు. అంటే గోల్డ్ మీద పెట్టుబడి పెట్టిన కూడా వడ్డీ అనేది రాదనేది మనకు తెలిసిపోతుంది ఫ్రెండ్. డబ్బును డబ్బుగా ఉంచితే దానికదే ఏ పని చెయ్యదు. డబ్బును డబ్బుగా ఉంచితే అది పెరగదు. అదే మనకు రాబర్ట్ కియోసాకి అని ఏం చెప్తా అంటే, డబ్బును డబ్బుగా ఉంటే అది పెరగదు. కాబట్టి డబ్బు అనేది ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెడితే డబ్బు అనేది పెరుగుతుంది. కాబట్టి ఇన్వెస్టర్ రూపంలో పెట్టంటాడు రాబర్ట్ కియోసాకి కానీ, లేకుంటే వారన్ బఫెట్ కానీ. డబ్బును డబ్బుగా ఉంచకండి, డబ్బును డబ్బుగా ఉంటే పెరగదు, అది ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి డబ్బును అనేది ఇన్వెస్టర్ రూపంలో పెట్టండి అని వీళ్ళు నాయకులు, మేధావులు, ఆర్థికవేత్తలు వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్. డబ్బును డబ్బుగా ఉంచకండి, ఇన్వెస్ట్ రూపంలో పెట్టకండి అని చెప్తాం జరుగుతుంది ఫ్రెండ్. ఇక్కడ రాబర్ట్ కియోసాకి చెప్పినట్టుగా డబ్బును డబ్బుగా ఉంచకండి, ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టండి అని చెప్తుంటాడు. దానికి మనం బేసిక్ చేసుకొని నేను మీకు చెప్పడం వచ్చేది, నా ఉద్దేశం ఏంటంటే మీకు చెప్పడం, సిఎస్ కాయిన్ మీద, వెల్బిట్ సిఎస్ కాయిన్ మీద మీరు పెట్టుబడి పెట్టండి. మీకు మంచి రిటర్న్స్ రానికి అవకాశం ఉంది, మంచి లాభాలు కూడా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు
క్రిప్టో కరెన్సీ రానున్న రోజుల్లో క్రిప్టో కరెన్సీ ప్రపంచవ్యాప్తంగా అది వ్యాప్తి చెందుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి క్రిప్టో కరెన్సీలో వెల్బిట్ సిఎస్ కాయిన్ మీద మీరు పెట్టుబడి పెడితే మంచి రానున్న రోజుల్లో మంచి ఫ్యూచర్లో మీకు రిటర్న్స్ వస్తాయి. పెట్టిన తర్వాత కనీసం ఒక 5 నుంచి 10 సంవత్సరాలు ఓపిక బట్టి ఉంటే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. అవసరం ఏంటంటే మధ్యన కూడా నీకు పెట్టిన నెలకో సంవత్సరానికో అమ్ముకోవాలంటే కూడా అమ్ముకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ మంచి రిటర్న్స్ రావాలంటే, ఫ్యూచర్లో బాగుండాలంటే కనీసం 5 సంవత్సరాలు కనుక మీరు వెయిట్ చేసి అనుకుంటే బాగుంటుంది. అట్లాగే మరి ఇది ఎక్కడ కలవాలి, ఇది ఎక్కడ పెట్టుకోవాలి, ఇదంతా విన్నాం కదా మనం. డబ్బులు, బ్యాంక్ గురించి, ఇన్సూరెన్స్ గురించి, క్రెడిట్ కార్డు, ఈఎంఐ, గోల్డ్, ఇవన్నీ విన్నాం కదా. మరి ఇన్ని అన్నిటి కాకుండా మీరు చెప్పిన సిఎస్ కాయిన్లో పెట్టాలంటే ఎక్కడ అంటే నన్ను సంప్రదించండి. ఇక్కడ నా నెంబర్ ఉంటుంది, నా వివరాలు ఉంటుంది. మీకు అన్ని పూర్తి వివరాలు నన్ను సంప్రదిస్తే మీకు అన్ని విషయాలు అనేది చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్, ఈ వీడియో విన్న తర్వాత మీరు పూర్తిగా విన్నారని ఆశిస్తున్నాను. ఈ వీడియో విన్న తర్వాత మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళు అని ఉంటే నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇదంతా బాగానే ఉంది. సిఎస్ కాయిన్ ఎక్కడ తీసుకోవాలి, ఎవరి దగ్గర దొరుకుతాయంటే నన్ను సంప్రదించండి. ఇక్కడ నా నెంబర్ ఉంది. నా నెంబర్కి ఫోన్ చేస్తే మీ దగ్గరికి వచ్చి దీని గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేసి అది ఏం చేయాలో, ఎట్లా వస్తుంది అవన్నీ మీకు చెప్పేసి ఇందులో సిఎస్ కాయిన్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టించేసాం. ఇది మీ ఫోన్లోనే ఉంటుంది ఫ్రెండ్, ఎక్కడ పోయేది కాదు. ఎవరు దొంగలు ఎతకపోయేది లేదు, నీళ్ళల్లో మునిగి పోయేది లేదు, మంటలో కాలేది లేదు. ఇది మీ ఫోన్లోనే ఉంటుంది. అందుకని దీని గురించి పూర్తి వివరాలు తెలవాలంటే నన్ను సంప్రదించాలంటే ఈ నెంబర్కు ఫోన్ చేయండి. 7569595585 అనే నెంబర్కి ఫోన్ చేస్తే మీకు అన్ని విషయాలు చెప్తాను. మీ దగ్గరికి వచ్చి ఏమేమి చేయాలో, ఎలా చేయాలని అన్ని వివరంగా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్.